కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు భూసేకరణ పూర్తి కావడంతో డిజైన్ల ఖరారుపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఎయిర్పోర్ట్లో విమానాల రిపేర్లు, ఓవర్ హాలింగ్, మెయింటెనెన్స్, ఎయిర్ కార్గో సదుపాయాలు కల్పించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వీలైనంత త్వరగా మామునూరు ఎయిర్పోర్టు పనులు ప్రారంభం కానున్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. రికార్డు స్థాయిలో 253 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇచ్చారని తెలిపారు. 3-4 వారాల్లో టెండర్ పనులు ప్రారంభమవుతాయని, జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామన్నారు. తన హయాంలో తెలంగాణకు ఎయిర్పోర్ట్లు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అధికారులకు ఎయిర్పోర్ట్ నిర్మాణాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సోదరులు రేవంత్ రెడ్డి గారితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవియేషన్ అలాగే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. అందులో మీకు కూడా తెలిసినటువంటి విషయమే, ఎంతో ఆసక్తిగా తెలంగాణ ప్రజలు, వరంగల్ ప్రజలు చూస్తున్నటువంటి విషయం, వరంగల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరొక పక్కన మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కూడా వరంగల్ అనంటే చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఆయనకి. ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర గాని, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక కల్చర్ గాని, దీన్నన్నింటినీ కూడా ముందుకు నడిపించాలని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాల్లో సహకారం కూడా అందిస్తున్నారు. ఇలా అందరం కూడా మంచి ఆలోచనతో వీలైనంత త్వరగా వరంగల్ ఎయిర్పోర్ట్ ని స్థాపించాలి, మొదలు పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దానికి రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంగా కంకణం కట్టుకుని అక్కడ ల్యాండ్ తాలూకు విషయం ఎన్నో సంవత్సరాల నుంచి, ఇదేదో కొత్తగా వచ్చినటువంటి విషయం కాదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా కేంద్రం నుంచి మేము రిక్వెస్ట్ చేశాం. వరంగల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గరే సుమారు 700 ఎకరాలు ఉంది. అక్కడ గాని ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి ల్యాండ్ కూడా ఇస్తే దాన్ని బ్రహ్మాండంగా అక్కడ అభివృద్ది చేయడానికి అవకాశం ఉంటుందనంటే గతంలో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని 253 ఎకరాలు రికార్డు టైంలో దాన్నంతటినీ కూడా సమీకరణ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పడం జరిగింది. నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సోదరులు రేవంత్ రెడ్డి గారితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవియేషన్ అలాగే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. అందులో మీకు కూడా తెలిసినటువంటి విషయమే, ఎంతో ఆసక్తిగా తెలంగాణ ప్రజలు, వరంగల్ ప్రజలు చూస్తున్నటువంటి విషయం, వరంగల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. యువమిత్రులు కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారిని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరంగల్ ఎయిర్పోర్ట్ మరియు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి వారు చేపడుతున్న కార్యాచరణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారం, వీటన్నిటికి సంబంధించి ఈ రోజు వారిని కలిసి అధికారులు అదేవిధంగా మంత్రి గారితో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఎర్రంనాయుడు గారికి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి నాకున్న పరిచయము, తెలంగాణ ప్రజల పట్ల వారికి ఉన్న అభిమానము ఈ రోజు ఈ విమానాశ్రయాల నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చినా మంత్రులు ప్రాధాన్యత క్రమంలో తీసుకోకపోతే పనులు ఆలస్యం జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ రామ్మోహన్ నాయుడు గారు ఎప్పుడు అడిగినా అధికారులందరినీ పిలిపించి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చి ఈ ఆదిలాబాద్ అండ్ వరంగల్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని వారు అందిస్తున్నారు. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని అభివృద్ది పదం వైపు నడిపించాలని వారు ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం తరఫున కూడా మేము భాగస్వాములమై 2047 కి తెలంగాణ రాష్ట్రము $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఈ రోజు దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ దేశ ఆర్థిక వ్యవస్థలో 5% జీడీపీని రోజు కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ 5% జీడీపీని 10%కి పెంచుకోవాలనే విధంగా ఈ రోజు మేము ప్రణాళికలు రచించుకున్నాం. 2034 లోపల $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 సమయానికి $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రం ఎదగాలని భవిష్యత్ ప్రణాళికలను రచించుకున్నది. అక్కడికి మేము చేరుకోవాలంటే ప్రపంచ దేశాలలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధికి
విమానాశ్రయాలు అత్యంత కీలక భూమిక పోషించబోతున్నాయి. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇక్కడ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల అవసరం ఉన్నది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈనాడు వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను తక్షణమే మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని నిర్మించి వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నాము. జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టును కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ 2 ఎయిర్పోర్టులను జూన్ 2, 2028 నాటికి పూర్తి చేసుకుంటామనే సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం నాకు కలిగింది. అవసరమైన సహకారం రాష్ట్ర కేంద్ర